ఇన్ని చేసిన తర్వాత షకీలా ఇంత స్ట్రాంగ్ పర్సన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని మీరు కాదు అన్నారు కాబట్టి అమ్మ అని ఇంతమంది మిమ్మల్ని పిలుస్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అమ్మ అని పిలవడం ఏంటి అసలు? అది తెలీదే. ఎలా అనిపించారు మీరు అక్కడ? ఫ్రెండ్ గా చూడొచ్చు, లేకుంటే అమ్మ ఫిగర్ ఎందుకు కనిపించింది? వాళ్ళకి ఎందుకు కనిపించిందో అండ్ నాకు కూడా అలాగే నా బిడ్డలే అనిపించింది. ఒక శివాజీ అన్న తప్ప, ఆయన పిక్చర్ నేను వర్క్ చేస్తున్నాను. బట్ మిగతా వాళ్ళందరూ నా బిడ్డలు, నా కూతుర్లు, నా కొడుకులు. అలాగే నాకు ఇష్టం. వాళ్ళకి వండితే ఫస్ట్ నాకు వంట రాదన్నాను. తర్వాత వండితే అమ్మ బగారఖానా ఎంత బాగుంది, అలా చెయ్యే అనేది. మాంసం లేకుండానే మాంసం కూరలాగా పెట్టేది. మళ్ళీ మాంసం వచ్చినాక అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దిగుతా. వాళ్ళు నన్ను పట్టుకొని లాక్కొస్తారు. అమ్మ నా మటన్ చికెన్ వచ్చింది, నువ్వు చేసి పెట్టేవారు, ఎవరైనా అది చెడిపేస్తారు అని అది వాళ్ళకి చేసి పెట్టడం. అది కూడా నాకు ఒక ముక్క కూడా వేయకుండా వాళ్ళు తినేయటం అవి నాకు నచ్చినాయి. బాగా వండుతారా? ఫస్ట్ క్లాస్గా వండుతా. మాకు ఎప్పుడు తినిపిస్తారు? మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో పక్కా చేస్తున్నాం మనం 100%. సో వాట్ ఎవర్ నేను అడుగుతాను, మీరు చేసి పెడతారు అంతే కదా? మీ ఫేవరెట్ ఇది లేదు, నేను బాగా చేస్తాను అలా ఏం లేదు కదా? అన్నీ బాగానే చేస్తా. సో నాకు ఇప్పుడు కూడా చెప్పబాకండి. నేను వచ్చినప్పుడు కొని పెట్టి ఇది చెయ్యండి అని చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. బీఫ్ పోర్కు మాత్రం నేను చేయను. మిగతా చేపలకి ఇప్పుడు మటన్, చికెన్, పాయ, బోటి, మెదురు, లివర్ అన్నీ. ఫుడీయా? ఎస్. స్వీట్స్? నో. డయాబెటిక్ ఐస్ క్రీమ్? బట్ అందువల్ల కాదు, బట్ ముందు నుంచే స్వీట్స్ నచ్చవు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఏం తింటారు మరి? No, I'm not a sweet tooth. I don't eat. నాకు వచ్చి ఫ్రూట్స్ అంటే మామిడి పండు ఇష్టం. ఓకే. అది ఒక్కరోజు కూర్చొని 2-3 కూడా తినేస్తాను. సో నాకు అర్జ్ పోతుంది నో మోర్ అని. బట్ స్నాక్స్ కూడా తినను. I don't know. ఏంటి డైట్ అలా ఏమైనా ఫాలో అవుతారా? నథింగ్. నాకు ఇష్టం ఉండదు. నాకు బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్ చేస్తాను, దాని తర్వాత డిన్నర్. ఈ మధ్యలో క్రైవింగ్స్ అనేది ఉండటం లేదు. వయసు అయిపోయింది అనుకుంటా. ముందంతా అనుకునే వాళ్ళం కదా, అది తినాలా ఇది తినాలా. ఇప్పుడు నాకు అదంతా లేదు. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే? నో ఫాస్టింగ్ అంతా లేదమ్మా. నో సచ్ ఐడియాస్. ఇప్పుడు కూడా బిర్యానీ నా కాంబినేషన్సే వేరే. లెమన్ రైస్, కర్డ్ రైస్, ఎండి చేప, రసం, రైస్, ఇవన్నీ ఉండాలా. నేను తినేది ఎంత అయినా నాకు ఒక్కొక్క స్పూన్ అయినా ఒక్కొక్కటి కావాలా. సో ఐ యామ్ అ ఫుడీ. బట్ ఈ స్నాక్స్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా పులి బంగారాలంటే ఇష్టం. అది కూడా ఇంట్లోనే చేసేస్తా అంతే. ఇదిగా ఫుడ్ అనగానే ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది లేదు అనుకున్నప్పుడు, రోజా చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి కదా, రంజాన్ అంతా. అప్పుడు ఉంటారా? అవును, ఉంటాను అప్పుడు. సో దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ఫర్ మై రిలీజియన్, ఫర్ మై సెల్ఫ్. నా కోసం చేస్తున్నాను. అది దానికి కాంప్రమైజ్ లేదు. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా చేసే అంతా నాకు వద్దు. ఏం చేయబోతున్నాను? ఇంకా హీరోయిన్గా చేయబోతున్నానా? లేదుగా. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కమెడియన్గా కూడా చేశారు, డిఫరెంట్ అన్ని రోల్స్ ప్లే చేసిన తర్వాత ఆ మూవీలో షకీలా ఈ క్యారెక్టర్ చేస్తుంది అనుకున్నప్పుడు యూజువల్గా అలాంటి క్యారెక్టర్ చేస్తుందా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు తను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఒక కామెడీ రోల్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు సెట్లో మిమ్మల్ని? నన్ను మాత్రం అలాగే చూసేవాళ్ళు. ఆ చూపులో ఎప్పుడు మారలా. ఇప్పుడు మారింది, అల్హమ్దులిల్లా. ఇప్పుడు మారింది చూపు. అది కూడా కుక్ విత్ కోమాలి తర్వాత మారింది. వాళ్ళు నన్ను చూసేది మాత్రం అలాగే చూస్తారు. బట్ క్యారెక్టర్ అక్కడనేమో కామెడీగా చేస్తూ ఉంటాను, చూసేవాళ్ళు అలాగే చూసారు. సో కుక్ విత్ కోమలి అనేది, ఆ తర్వాత గలాటా మీడియా చేస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది? ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మీరు అక్కడ. నాకు అనిపించేది ఐఎమ్ టాలెంటెడ్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ టాలెంటెడ్. సో దిస్ టాలెంట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకొని ఏం చేయలేదు కదా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్సైడ్ మీ. మేబీ దానికి టైం కావాలా. ఆ టైం వచ్చినప్పుడే మారుద్ది. అవన్నీ బయటకు వస్తాయి కదా. నెససరీ టైం కావాలా కదా. ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే సత్యంగా మీ గురించి నాకేమీ తెలీదు. బట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయనా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ నేను చేయగలను విత్ యువర్ ఆన్సర్స్. అది కంటిన్యూ అవుతుంది అలా.
అంతే. మీ మీ నాకు తెలియదు కదా. హలో కవిత గారు, ఎలా ఉన్నారు? ఏ ఊరు మీది? యా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్. వరంగల్. సో వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ డూ? సో దట్స్ అ బిగ్ స్టోరీ. వాట్ వాస్ ద స్టోరీ? టెల్ మీ, కెన్ ఐ హియర్? యా డెఫినెట్లీ. సో ఐ లాస్ట్ మై మామ్ వెన్ ఐ వాస్ ఇన్ 10th క్లాస్. ఓకే. ఆ తర్వాత డిఫరెంట్గా అయిపోయి, సో ఐఎమ్ హియర్ విత్ యూ యాజ్ ఎ జర్నలిస్ట్ నౌ. ఐ హ్యావ్ 18 years of experience in journalism. ఓ నైస్. సో దట్స్ హౌ. ఇలాగే అవుతుంది కదా ఇంటర్వ్యూ. దట్స్ వాట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు బోల్డ్ అంతమంది మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఏవేవో క్వశ్చన్స్ వేస్తుంటారు, పర్సనల్ క్వశ్చన్స్, ప్రైవేట్ క్వశ్చన్స్, ప్రొఫెషనల్గా వేస్తుంటారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా. మీ దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు చాలా కామన్ పబ్లిక్ ఉంటారు, నాట్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయరు మీరు. అలా ఎందుకు? సెలబ్రిటీని అందరూ చేస్తారండి. కామన్ పీపుల్ని మనం చేస్తేనే మన కోసం చూసే వాళ్ళ ఆడియన్స్కి ఆ కామన్ పర్సన్ని తెలుస్తుంది. సో అందుకే ఇది నేను అలాంటిదే, ఆపోజిట్ పర్సన్. నేను సెలబ్రిటీని అందరూ చేస్తారు, కామన్ పర్సన్ని ఇంకో కామన్ పర్సన్ తీస్తే ఎవరు చూస్తారు కదా. సో నేను చేస్తే చూస్తున్నారు. అండ్ ఐ మేక్ ఇట్ పాజిటివ్ ఫర్ దెమ్. ఐ డోంట్ గివ్ ఎ నెగటివ్. నేను ఎలాగంటే వాళ్ళను ఉండే మంచిది చెప్తాను, చెడు ఎందుకంటే చూసి నేర్చుకున్నాను. మంచి గుణాలు ఇది ఉన్నాయి, అది తీసుకోండి అంటాను. సో ఇలాగే నాకు నా ఎదురులో కూర్చునే వాళ్ళు నాకు ఎవరని కూడా తెలియదు. నాకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో నాన్ సెన్స్ అడగమంటారు. మీకు అడ్జస్ట్మెంట్ అని మిమ్మల్ని అడిగారా, కమిట్మెంట్స్ ఇదంతా అక్కడే వాళ్ళ ముందే వేసిస్తాను. ఇది దీంట్లో ఉండేది ఒకటి కూడా అడగను. చెప్పమ్మా, నువ్వు చెప్పండి, మీతో ఇలా స్టార్ట్ చేశాను అన్ని మీతోనే చెప్పించి మీరే ఏడిసి లాస్ట్కి వెళ్ళేటప్పుడు నన్ను కౌగిలించుకొని మీ నంబర్ ఇచ్చేసి నా నంబర్ తీసుకొని ఇంకా నాతో కాంటాక్ట్లో ఉంటారు. సో అది ఇన్బిల్ట్ టాలెంట్. దట్ ఈస్ షకీలా. ఏం లేదప్పా, అది మన లోపల ఉంది. అది బయటకు వచ్చే టైం అయింది, బయటకు వచ్చేస్తుంది అంతే. షకీలా గారు ఒక ఆటో బయోగ్రఫీతో ఒక బుక్ రాశారు, మలయాళంలో వచ్చింది. ఆ తర్వాత షకీలా గారి పేరు మీద షకీలా నాట్ ఏ పోర్న్ స్టార్ కదా, దాని ట్యాగ్ లైన్ అనేది సినిమా కూడా వచ్చింది కదా. అది బాగా పోలా లేదు. దాంట్లో నేను ఆ బుక్ అమ్మేశాను ఆయనకి. బట్ దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అంతా తప్పుగా ఎథిక్స్ కోసం నాకు మగ సిబ్లింగ్సే లేదు, బ్రదర్సే లేనట్టు అంతా చేశారు. దే డిడ్. బట్ వెన్ ద ఫిల్మ్ కేమ్ అవుట్ నేను వెళ్ళి చూసినప్పుడు బయట రాగానే ఇలా చెప్పేసి వచ్చేసాను. నేను కనీసం ఒక రివ్యూ కూడా ఇలా ఫ్లాప్ వచ్చేసాను. ఇట్ వాస్ నాట్ మీ, దట్ ఈస్ నాట్ మీ, దట్స్ నాట్ షకీలా. బట్ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు నాకు 34 వయసు, ఇప్పుడు 46 అవుతుంది. ఈ 10 years ఇదే డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఇది ఇప్పుడు బుక్ చేయబోతున్నా. సెకండ్ బుక్ ఎలా వెళ్ళింది ఆటోబయోగ్రఫీ మలయాళంలో, మీ ఫస్ట్ మూవీ? ఇట్ డిడ్ంట్ గో వెల్. బాగా పోలా, నేనే ఫ్లాప్ అని చెప్పేసి వచ్చేసాను కదా. బట్ పీపుల్ రియలైజ్. వేణుమాధవ నాకు ఇది తెలుగులో రాగానే నాకు ఫోన్ చేసి, ఏంటే పిచ్చి ముండా, మేము లేమా, నా వైఫు నువ్వు అత్త కదా నా కొడుకులకి అని ఎంత అడిగి ఉంటారు. చాలామంది అడిగారు నన్ను, మేము ఉన్నాం చాలామంది చెప్పారు. అది ఒక రకం. అంటే ఇప్పుడు నా జర్నీ, దట్ వాస్ నాట్ మై జర్నీ, దట్ వాస్ ది ఐడల్ షకీలా. నాకు ఏం మాట్లాడాలని తెలియదు, భయం. బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బాంబ్. నేను ఎప్పుడు ఇది సూపర్ అవుద్ది అని చెప్పి నేను ఎప్పుడు చేయను, ఇది ఓకే అవుద్ది అని చేస్తాను. బట్ ఈ ఎపిసోడ్ నా సెకండ్ బుక్ వచ్చి బాంబ్ అవుద్ది. బికాస్ అన్ని లైఫ్లో అంతమందిని చూసి దాని తర్వాతే కదా మా అమ్మ చనిపోయింది, అంతా జరిగింది. అప్పుడుంది స్టోరీ. ఇప్పుడు వేణుమాధవ్ లాంటి వాళ్ళు ఎంతమంది యు ఆర్ మై సిస్టర్ అని చెప్పిన వాళ్ళు, మేమున్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారమ్మా. అందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు? ఇక్కడ కూడా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ నేమ్ బికాస్ ఒకరిని చెప్పి ఒకరిని మర్చిపోతే ఫీల్ అవుతున్నారు. వద్దు. ఆలీ భయ్యా కూడా అంతే, నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారన్న. తేజ సార్ నాకు ఎంత డైరెక్టర్ తేజ. అవును. ఇది క్వారంటైన్ టైంలో నాకు ఫోన్ చేసి, డబ్బులు ఉన్నాయా, కరోనా టైంలో జాగ్రత్తగా ఉన్నారమ్మా అని అడిగారు. సార్ మీరు అడిగిందే చాలు సార్,
బికాజ్ ఆయన కాడ రికమెండేషన్ చెల్లదు, ఏమీ చెల్లదు. ఆయన నాకు ఫోన్ చేసి అడగటం ఏంటి అని అంత హ్యాపీ. సో చాలామంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అయినా యాజ్ ఐ సెడ్, సినిమా ఇస్ అ ఓషన్ ఫుల్ ఆఫ్ షిట్. అది నిజమే. దాంట్లో కూడా తామర పూలు వస్తాయి కదా. వి నీడ్ టు పిక్ దెమ్. ఎవరు బాగున్నారు, ఎవరు పాజిటివ్ పర్సన్స్, ఎవరు తామర పూలు ఉన్నారు. ఇది లేదు, ఉండే తామర పూలు అంతా మంచోళ్ళే, ఆ కింద ఉండే రూట్స్ షిట్, బురదంతా. ఆమా. నా విషన్ ఆఫ్ సినిమా, అందరిది కాదు, నా విషన్ ఆఫ్ సినిమా. మనం ఒక షో చేస్తున్నాము వంటలకి సంబంధించి. మీరు కుక్ చేస్తారా? లేదు, షకీలా చేస్తున్నారు. షకీలా చేస్తున్నారు, Okay, కవిత okay. తింటోంది. నో, షకీలా చేస్తున్నారు, కవిత తింటోంది. సరే, ఓకే. ఇప్పుడు నాకేం చెప్పబాకండి. ఏదైనా ఐటమ్ తీసుకొని పెట్టేసి యూ కమ్, విల్ స్టార్ట్ కుకింగ్. నేను 20 సెకండ్ వస్తున్నాను. నాట్ ఒక పర్టికులర్ డే, ఇది స్పెషల్ గా ఈ రోజు పండగ రోజు అలా ఏం కాదు. మామూలుగా జస్ట్ లైక్ దట్ ఓకే, ఎంజాయ్ Anything you ask for. చేయబోతున్నావు, Yes, మీకు yes. కుక్ Yeah. చేసేది. యా, మీరే అది ఒక పండగ రోజు వేయాలని పెట్టుకోబాకండి. నో, సడన్ గా Sudden గా. 20 సెకండ్ వస్తున్నాను. 23rd నాకు ఒక మీటింగ్ ఉంది. 24th నైట్ ఫ్లైట్ వేసుకుంటున్నాను. సో 24th మార్నింగ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మనం చేసుకుంటాం డెఫినెట్ గా. డెఫినెట్లీ. సో వి విల్ వెయిట్. అండ్ నాట్ ఓన్లీ మీ, మా విఘ్నేష్, మా గురువు గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. విఘ్నేష్ కంటూ తప్పకుండా. ఆయన గురు- తెలీదు, గురువు అలాగే అప్పటి నుంచి గురు బ్రహ్మ, గురు బ్రహ్మ. గురువు గారు అని పిలుస్తాను నేను. నా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా గురు. ఓ యా, దట్స్ గ్రేట్. బట్ దిస్ గురు ఈజ్ ఎ గుడ్ గాయ్. అయితే నా బాయ్ ఫ్రెండ్ బ్యాడ్ గా నో, అంటున్నారా? వదిలేశారన్నారు కదా మీరు, వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు, లేదు, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోలే. పాపం ఇదే వాళ్ళకి చెడ్డ పేరు ఎప్పుడు ఇవ్వకూడదు. అనొద్దు. వద్దు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఓకే, మనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు ఒక విషన్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్, వాళ్ళు ఏదో స్టార్ట్ అవుతుంది అని. అది మనకి తెలిసిపోద్ది. ఆ ఇంట్యూషన్ ఇక్కడ చెప్పొద్ది. వాళ్ళు నో చెప్పేది ముందు మనం నో చెప్పేయాల. రే, నీ ఫ్యామిలీ ఉందిరా, పోరా రే, బతికిపోరా, పోరా బిడ్డ అని. కాకుంటే యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్. అంతలా ఆలోచించి చేయడం అనేది ఒక్కోసారి మీకు నష్టం కలుగుతోంది అనిపించింది. ఎవ్రీ టైం నష్టమే, ఒక్కొక్కసారి ఏంటి ఎవ్రీ టైం. బట్ ఇట్స్ ఓకే యార్. సి, రిలేషన్షిప్ అని కాదు, ఒక ఈ వెట్ క్లాత్ తీసిన దీంట్లో కూడా మనకు నష్టమే. ఎన్ని రోజులు ఇది మడత పెట్టుకుంటావా? యూస్ చేయటం అది యూస్ అయిపోతుంది, ఒకరోజు తీసి పడేస్తాం, నష్టమే కదా. సో అన్నిట్లో నష్టాలు ఉన్నాయి. సో రిలేషన్షిప్లో నష్టం ఉంటుంది అని తెలిసి కదా స్టెప్ ఇన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అది కొంచెం ఈజీగా తీసుకుంటున్నా. లైక్ ఫైన్, యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, నేను డిస్టర్బ్ చేయకూడదు. నా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకుంటానా? సో వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసేదానికి నేనెవరు? లెట్ దెమ్ బీ హ్యాపీ. ఎప్పుడైనా మనల్ని అనుకుంటారు లైఫ్ లాంగ్, అయినా లవ్ చేసాము తర్వాత పైన మనం ప్రాబ్లంలో పెట్టలేదు అని అనుకుంటారు కదా, అది చాలు. అంతే, ఎవరిని ఎవరు జడ్జి చేయొద్దు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది. అవును, అంతే. వెరీ ఇంపార్టెంట్. నోబడీ హ్యాస్ ద రైట్స్ టు ఎంటర్ ఇన్ టు ఎనీబడీస్ లైఫ్ అండ్ టాక్ అబౌట్ దెమ్, టాక్ షిట్ అబౌట్ దెమ్, ఆర్ వాళ్ళ హ్యాపీనెస్ ని స్పాయిల్ చేసేదానికి కాదు మిమ్మల్ని దేవుడు పుట్టించింది. వీలైతే మంచి చేయండి, వీళ్ళు అవ్వకపోతే మూసుకొని ఉండండి, ఏం చేయబాకండి. అండ్ పైన దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. ఎస్ ఎస్ ఎస్. అండ్ మనకి ఏం రాస్తుందో అదే జరుగుతుంది. 100%.